ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పూర్వాంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ఫిరోజ్ షా రోడ్లోని కేజ్రీవాల్ ఇంటి వద్దకు ర్యాలీగా వెళ్లారు. పూర్వాంచల్ ప్రజలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతూ వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ స్ప్రేయర్లను ఉపయోగించారు. తర్వాత పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు ఢిల్లీలో హాట్ గా మారాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు చెందిన కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ పార్టీ పరస్పరం ఆరోపణలు కూడా చేసుకుంటున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అద్దాల మేడలో నివసించారని సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలపడము, దానికి కౌంటర్ గా కూడా నరేంద్ర మోదీ విలాస జీవితం గడుపుతున్నారని ఆప్ నేతలు కూడా ఆరోపణలు చేశారు. ఇలా ఢిల్లీలో గడిచిన కొద్ది రోజులుగా కూడా హైడ్రామా నెలకొని ఉంది. ప్రజల సొమ్ముతో అద్దాల మేడలో కేజ్రీవాల్ ఖరీదైన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్న వేళ ఆప్ నాయకులు కూడా ఇటు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ కూడా మీడియాను వెంట పెట్టుకొని ప్రత్యేకంగా కూడా ఈ ప్రధాని పైన కూడా ఆరోపణలు చేశారు. బీజేపీ అబద్దాలు బయటపడుతున్నాయని, శీష్ మహల్ లో ఏముందో చూసేందుకు బీజేపీ నాయకులు ఎందుకు రాలేదు అంటూ కూడా ఇలా పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. టాయిలెట్ బంగారం, అలాగే స్విమ్మింగ్ పూల్, మినీ బార్ ఎక్కడున్నాయో చూపించాలని కూడా నిలదీశారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం ఒక రాజమహల్ అని కూడా దీనికోసం ఏకంగా 2,700 కోట్లు ఖర్చు పెట్టారంటూ కూడా ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ రాజమహల్ లో మీడియాను అనుమతించే దమ్ముందా అంటూ కూడా బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా ఢిల్లీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు హాట్ గా మారాయి. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. పూర్వాంచల్ ప్రజలపైన కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలోని పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో కూడా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు పలు నినాదాలు తీసుకుంటూ ఫిరోజ్ షా రోడ్లోని కేజ్రీవాల్ ఇంటి వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో పాటు పూర్వాంచల్ ప్రజలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, పూర్వాంచల్ వాసులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నిరసనలు తెలుపుతూ వస్తున్న బీజేపీ కార్యకర్తలకు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ స్ప్రేలను కూడా ఉపయోగించారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. ఇప్పటికే బీజేపీ మొదటి జాబితా కూడా విడుదల చేసింది ఢిల్లీకి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను. మరోవైపు ఇటు ఎన్నికల ఇన్ఛార్జ్ గా కూడా ఆప్ కూడా నియమించింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ప్రత్యారోపణల చర్చన కూడా ఢిల్లీ రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని కూడా బీజేపీ పెద్దలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో పాటు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్ లో దాదాపు 6 నెలల పాటు కూడా తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే పదే కూడా అక్కడ ఢిల్లీలో నర్మదా రివర్ ని కూడా ప్యూరిఫై చేస్తానని చెప్పి మాట ఇవ్వడము, ఇదంతా కూడా ఆరోపణల ప్రత్యారోపణలు చెందిన కూడా ఢిల్లీ రాజకీయం ప్రస్తుతం నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Oh,